ఒక 17 ఇయర్స్ అబ్బాయి వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ నాకు నా 18th బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తావు? అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఎప్పుడైతే నీ 18th బర్త్డే వస్తుందో అప్పుడు కబోర్డ్ లో చూడు, దానిలో నీ గిఫ్ట్ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ అబ్బాయి హెల్త్ పాడైంది. టెస్టుల తర్వాత డాక్టర్ ఆ అబ్బాయి యొక్క అమ్మా నాన్నలతో ఇలా అంటారు, తన హార్ట్ లో హోల్ ఉంది, ఇతను 2 నెలల కంటే ఎక్కువ బ్రతకలేడు అని. కొన్ని నెలల తర్వాత ఆ అబ్బాయి రికవర్ అయ్యి ఇంటికి వచ్చాడు. అప్పుడు తనకు తెలిసింది తన అమ్మ బ్రతకలేదు అని. తనకి తెలియగానే తను వెళ్లి కబోర్డ్ ఓపెన్ చేసి చూశాడు. అప్పుడు కబోర్డ్ లో ఒక గిఫ్ట్ ఉంది. అతను ఫాస్ట్ గా గిఫ్ట్ ఓపెన్ చేస్తే అందులో ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ లో ఇలా రాసింది, మై డియర్ సన్, ఒకవేళ నువ్వు ఈ లెటర్ చదువుతూ ఉంటే నువ్వు హెల్దీగా ఉండుంటావు. నీకు గుర్తుందా, ఎప్పుడైతే నీకు హెల్త్ బాగాలేదో అప్పుడు మేము నిన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. డాక్టర్ చెప్పారు నీ హార్ట్ లో హోల్ ఉంది అని. ఆ రోజు నేను చాలా ఏడ్చా అండ్ అప్పుడే డిసైడ్ అయ్యాను నేను నా హార్ట్ ని నీకు ఇస్తా అని. గుర్తుందా, ఒక రోజు నువ్వు నన్ను అడిగావు, అమ్మా నా 18th బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తావని. బేటా, నేను నా హార్ట్ ని ఇస్తున్నా, దాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకో. ఫ్రెండ్స్, ఒక అమ్మ ఇందుకే చనిపోయింది, ఎందుకంటే తన కొడుకుని బ్రతికించగలదు అని. వరల్డ్ లో అమ్మ కంటే పెద్ద మనసు ఎవరిది ఉండదు అండ్ అమ్మ లాంటి మనసు ఎవరిది కాదు. మీ మదర్ కోసం ఒక హార్ట్ ఖచ్చితంగా సెండ్ చేయండి, తను ఎప్పటికీ బాధ పెట్టకండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన పేరెంట్స్ ని హ్యాపీగా చూసుకుంటామో అప్పుడు మన లైఫ్ చాలా పాజిటివ్ గా మారుతుంది.